హలో, వెల్కమ్ బ్యాక్ టు మహీకేఎం వ్లాగ్స్. చూసారంటే నెల్లూరు దర్గా మిట్ట దగ్గర ఉన్న ఇది రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇవాళ ఫ్రైడే అవ్వడం వల్ల ఇక్కడ రావుకాల దీపాలు ఎక్కువ పెడతారనమాట. బాగా ఫేమస్ రావుకాల దీపాలు. ఇవాళ ఫ్రైడే 10:30, 12, 10:30 to 12 రావుకాలం కదా. సో అందుకని ఇక్కడ ఎంతోమంది భక్తులు రావుకాల దీపాలు పెట్టడానికి వచ్చున్నారు. వీళ్ళు చూసారంటే పెట్టేసి కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ. అదేవిధంగా క్యూ లైన్ చూడండి ఎంత ఎక్కువ ఉందో క్యూ లైను. సో 30 రూపీస్, 100 రూపీస్, టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ సైడ్ నుంచి వెళ్ళేది 100 రూపీస్. ఈ జనం అంతా 30 రూపీస్ ఆర్ ఫ్రీ దర్శనం ఉన్నట్టున్నారు. ఇదైతే మధ్యాహ్న భోజనానికి. సైడ్ అయితే మనకు ఉన్నారు కదా, చూసారా. వీళ్ళందరూ మధ్యాహ్న భోజనానికి వెయిట్ చేస్తున్నారు. ఇంకా భోజనం అనేది స్టార్ట్ కాలేదు. అన్నీ అయితే రెడీ చేసి పెట్టున్నారు కానీ భోజనం పెట్టడం అయితే స్టార్ట్ కాలేదు. 12 o'clockకి భోజనం అనేది స్టార్ట్ చేస్తారంట. సో అందుకని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసారంటే వెనక అన్నమాట, ఇక్కడ కూడా కాదండి, నవగ్రహాలు ఉంటాయి. అక్కడి నుంచి క్యూ ఉందన్నమాట. అక్కడి నుంచి ఈ చుట్టూ తిరుక్కొని ఇటు అంటే మనము ప్రదక్షిణ చేయకుండానే క్యూ లైన్లో ప్రదక్షిణ చేసేలాగుందనమాట. అంత పెద్ద క్యూ ఉంది. అదేవిధంగా అమ్మవారు టెంపుల్ వెనకాలన్నమాట ఇదంతా. ఇక్కడ ఒక చిన్న విగ్రహాలు ఉంటాయి. సో అక్కడ పెట్టలేని వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారనమాట దీపాలు. అవి ముగ్గు వేసి రావుకాల దీపం పెడతారు. అది కాకుండా ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఉట్టి జస్ట్ దీపం పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకోవచ్చు. అదేవిధంగా జంట నాగులు అనమాట. ఇక్కడ కూడా పాలాభిషేకం చేసుకొని దీపం పెట్టుకునే వాళ్ళు దీపం పెట్టుకుంటారు. అందులో మాఘ శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం కదా. సో అందుకని భక్తులు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ అనమాట. ఇది నవగ్రహాలు ఇక్కడి నుంచి ఉన్నారనమాట. సో అదేవిధంగా ఇది చూసారంటే ఇక్కడ రావుకాల దీపాలు పెట్టేవాళ్ళు అనమాట. మనం పెట్టేస్తాం అక్కడ చివరి వరకు అనమాట. గేట్ దాకా పెడుతూనే ఉంటారు. సో కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది, అయినా కానీ ఏం లెక్క చేయట్లేదండి, అందరు పెడుతూ ఉన్నారు. ఇట్లా లోపలికి వచ్చేస్తే ఇది ఇక్కడ గజస్తంభం ఉంటుంది. సో చూడండి ఇక్కడి నుంచి అనమాట. ఇక్కడ చూసారంటే అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఎడమ చేతి పక్కన శివాలయం ఉంటుందన్నమాట, శివుడు టెంపుల్. అక్కడే లోపల ప్రాంగణంలోనే అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా కుడి చేతి వైపు అనమాట. ఇప్పుడు మనము అక్కడ రావుకాల దీపాలు పెడుతున్నారు కదా. సో దాని అవతల అమ్మవారు ఉంటుంది, గాయత్రీదేవి అమ్మవారు. అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నాగమల్లి చెట్టు అనమాట. ఇప్పుడు చూడండి ఇది నాగమల్లి చెట్టు. సో నెల్లూరులో నాకు తెలిసి ఈ టెంపుల్లోనే ఉందన్నమాట నాగమల్లి చెట్టు. సో అమ్మవారికి అది శివుడి స్వరూపంలా ఉంటుంది కదా, లోపల శివలింగం ఉన్నట్టు. సో ఆ టైప్ అయిన నాగమల్లి చెట్టు ఇక్కడ ఉందన్నమాట. నెల్లూరులోనే ఎంతో ప్రసిద్ధమైన టెంపుల్స్లో ఈ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటిగా చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా 3వ తేదీ వసంత పంచమి కదా. సో అందుకని అమ్మవారి గుడిలో స్లేట్ పెన్సిల్స్ అవి పంచుతారనే అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారనమాట. ఎవరికైనా అంటే చిన్నపిల్లలు ఉండి తెలియకపోతే ఈ మెసేజ్ కూడా తెలుస్తుందని నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా వసంత పంచమి తెలియకపోతే 3వ తేదీ సోమవారం వసంత పంచమి. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో స్లేట్ పెన్సిల్ అనేవి పంచడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.